కాలేజీకి వెళ్ళినటువంటి అన్నం యాజిటీజ్గా తెచ్చేస్తున్నాడు. ఒక మెతుకు కూడా తింటలేదు. తర్వాత వెయ్యింగ్ మిషన్ ఒకటి కొనుక్కున్నాడు. ఆ వెయ్యింగ్ మిషన్ ఎందుకు కొనుక్కున్నాడంటే రోజు అద్దంలో వెయ్యింగ్ మిషన్ ఎక్కి అద్దం ఎదురుకుండా ఉంటుంది, అద్దంలో చూసుకుంటాడు. వాడి శరీరాన్ని వాడే తిప్పుకుంటాడు అనమాట. ఈ శరీరం ఇసుమంతా కూడా తగ్గట్లేదు. అసలే వాడు సన్నగా ఉంటాడు, బక్కపోయినది అనమాట. ఈ శరీరం అసలు తగ్గట్లేదు. ఈ శరీరాన్ని నేను భరించలేను. చాలా శరీరం వినిపిస్తుందండి. మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వినబడుతుంది సార్, వినబడుతుంది, చెప్పండి. ఈ శరీరం అనేటువంటిది తగ్గట్లేదు. అంటే వెయ్యింగ్ మిషన్ కొనుక్కొని గంటకి వెయ్యింగ్ మిషన్ ఎక్కి అద్దం ముందు నిలబడతాడండి. ప్రతి పూట ప్రతి గంటకి చూసుకుంటాడు. ఎక్కడ గంటకి బరువు ఎక్కడ తగ్గుతారండి? అది గొడవ అబ్బాయితో. సరే, అప్పుడు నాకు అర్థమైంది కేసు ఇది క్యాలిమోర్ అని చెప్పేసి క్యాలిమోర్ 1M ఒకటి ఇవ్వడం జరిగింది. వెంటనే వాడు శుభ్రంగా ఫోన్ చేస్తున్నాడు. తర్వాత ఈ గంటకి అద్దం ఎక్కడం, అది వెయ్యింగ్ మిషన్ ఎక్కి అద్దం ఎదురుగుండా నిలబడటం అనేది మానేశాడు. మనకు కావాల్సిన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అది రెండవ కేసు. తర్వాత మూడవ కేసు మాస్టర్ ఈకే గారు చేశారు. మొన్న శ్రీకాంత్ గారు చెప్తారు, అది చెప్తాను నేను. ఆయన ఒక ఫాదర్, పల్లెటూరులో ఉన్నటువంటి ఫాదరు, టౌన్లో ఉండేటువంటి ఫాదర్, అంటే ఇద్దరు ఈకే గారి ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేశారంటే ఆ పల్లెటూరులో ఉండేటువంటి ఆయన టౌన్లో ఉండేటువంటి ఆయనకి ఆయన దగ్గర వాళ్ళ పిల్లవాడిని పెట్టాడు చదువుకోవడానికి. సరే, వీడికి ఒక రోజున ఏమైందంటే అనిపించింది అనమాట, కొత్తగా అనిపించింది. ఏంటంటే నేను మహాపాపిని, ఏ జన్మలోనో అనేక రకాలైన పాపాలు చేశాను. ఈ పాపాలన్నీ దగ్ధం అవ్వాలంటే నేను భోజనం మానుకోవాలి. ఇది వాడి వర్షం. అందుకని భోజనం మానేశాడు. ఇది ఎక్కడ ఉంటున్నాడు ఈ బాబు? వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాడు. అంటే వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాడు. మరి వాళ్ళ నాన్నగారికి మాట వస్తుంది కదా, మా అబ్బాయిని ఏం చేశారో. ఫ్రెండ్స్ మధ్యలో అగాధం అనేటువంటిది ఏర్పడుతుంది. వాళ్ళ మధ్యలో అనేక రకాలైన డిస్టర్బెన్స్లు వస్తాయి. అందుకని ఈయన భయపడుతున్నాడు. అన్నం ఎందుకు మానేశాడు ఏమో తెలియదు. పైకి చెప్పడు, నేను మహాపాపం చేశాననే సంగతి చెప్పడు వాడు. కనుక ఈ మహాపాపం చేసి అన్నం మానేశాడు. ఆ భావంతో అన్నం మానేశాడు. ఇందాక కేసులో పిల్లవాడు ఏంటంటే నేను బాగా లావుగా ఉన్నాను, సన్నపడాలని చెప్పేసి అన్నం మానేశాడు. ఏదో ఒక కారణంతో అన్నం మానేస్తారు. ఈ అన్నం మానేసి అన్నం తింటున్నా వాడు చిక్కి శల్యమై మంచానికి అతుక్కుపోయాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, ఈకే గారి ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే ఆయన ఈకే గారిని కన్సల్ట్ అయ్యారు. ఈ బాబు ఏం చేస్తాము, భోజనం చేయట్లేదు అని చెప్పేసి ఈకే గారిని కన్సల్ట్ అయ్యారు. ఆయన అన్ని చూసి ఇంకా వివరాలు అడిగేసి క్యాలిమోర్ 50M ఒక డోస్ వేశారు. ఎందుకంటే కేసు ఇక్కడెక్కడా లేదు, పైలోకాల్లో ఉంది. అందుకని చెప్పేసి క్యాలిమోర్ 50M ఒక డోస్ వేస్తే అప్పుడు వాడిని కొంచెం నిమ్మకాయ నీళ్ళు తాగుతామంటే తాగుతాను చిన్నగా అన్నాడు అనమాట. మరుసటి రోజు 4-3 రోజుల్లో నార్మల్. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి 3 కేసులు. సింపుల్ అనమాట. దీనికి కెంట్లో ఒక్కటే మాట ఉంది. కెంట్ మెటీరియల్ మెడికల్ ఇస్తే సొల్యూషన్ దట్ షీ మస్ట్ నాట్ ఈట్. అది ఆ ఒక్క వర్డే ఇన్ని కేసులుగా మనకి వ్యక్తం అయిందనమాట. తర్వాత రీసెంట్గా ఒక కేసు వచ్చింది, అది కూడా ఇదే. ఆయన 65 years అట్లా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయనకి కాళ్ళ కింద పల్లేరుకాయల ఐడియా ఉందండి మీకు? ఆ పల్లేరుకాయల మీద నడిచినట్టుగా ఉంటుందంట. అదే ఒక లక్షణం. మిగిలిన ఏవో చెప్పారనుకోండి ఫిజికల్, మనకు కావాల్సిన పాయింట్ ఇది. ఆయన కూడా అలిగితే వారం అన్నం తిండు. ఏది ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 65 years. క్యాలిమోర్ 200 ఒక డోస్ వేసాను. ఈ సెన్సేషన్ పోయింది. ఇది కాలు కింద పల్లేరుకాయలు.
అంటే మానసిక లక్షణం సెట్ అయితే కానీ ఇది సెట్ అవ్వదు. మనకి ఇప్పుడు వచ్చిన భాషలో మనం ఏం చెబుతున్నామంటే ఇట్ ఈస్ ఇన్ అన్ ఎమోషనల్ లెవెల్ అని చెప్తున్నాం. కానీ మనకి ఏదన్నా కానీ డెల్యూషన్ దట్ షీ మస్ట్ నాట్ ఈట్ అనేటువంటి కెంట్లో ఉన్నటువంటి ఒక్క వర్డే ఈ 4 కేసులుగా పరిణమించింది. అది ఇంక తర్వాత ఎవరైనా చెప్తారా? హలో ఓకే సార్, హలో అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిదండి. నెక్స్ట్ హలో ఎవరన్నా? రాఘవన్, హలో, చెప్పు రాఘవన్. అదే ఎవరన్నా చెప్తారా కేసెస్? హలో హలో రాధిక మ్యామ్. చెప్పనండి. చెప్పండి అమ్మా, చెప్పండి. ఈరోజు వచ్చిన కేసేనండి ఇది. బట్ ఇంకా నేను మెడిసిన్ అది డిసైడ్ చేయలేదు. సో మీ అందరి హెల్ప్ కావాలి నాకు. యా, సో అంటే యూరిక్ యాసిడ్ కేసు అండి, గౌట్. ఆయనకి 49 year old. సో ఆయన ఏం చెప్పారంటే స్టార్టింగ్లో ఆయన ఇష్యూస్ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వస్తూ సడన్గా హీ సెడ్, నాకేదో ఐ థింక్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ బికాజ్ me and my wife are not sleeping together, so that might be the reason my uric acid levels got increased. అది ఆయన జస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చినట్టు అలా చెప్పారనమాట. సో అది అండర్లైన్ చేసుకుని ఉంచుకున్నాను నేను. దెన్ సిన్స్ చైల్డ్హుడ్ హీ హ్యాస్ సో మెనీ డిసీజెస్, జాండీస్, ఫ్రీక్వెంట్గా యూజ్ టు గెట్ సిక్, ఎప్పుడు ఫీవర్ రావడం, హిజ్ ఇమ్యూనిటీ లెవెల్స్ ఆర్ వెరీ లో, అవన్నీ చెప్పారు. తర్వాత అవన్నీ అయిన తర్వాత హీ వాజ్ లైక్, నాకు 2 days అయిందండి అపాయింట్మెంట్ తీసుకుని ఇచ్చి. సో ఈ 2 daysలో ఒక 3-4 times కాల్ చేశారు నాకు. లైక్ ఇదంతా ఎంతసేపు పడుతుంది, ఎన్ని రోజుల్లో తెలుస్తుంది అదేంటి, మళ్ళీ స్టార్ట్ చేసిన వెంటనే ఒక 1 monthలో నేను టెస్ట్ చేసుకోవచ్చా, నాకు ఇమ్మీడియట్గా ఏమన్నా రిజల్ట్ ఉంటుందా, అలాగా ఆయనకి చాలా ఓవర్ ఇది 15 years నుంచి ఉన్న రిపోర్ట్స్ అన్నీ పంపిస్తూనే ఉన్నారు ఫ్రీక్వెంట్గా ఇలాగా. సో ఈజ్ లైక్ వెరీ డెస్పరేట్ అనిపించింది అనమాట. అండ్ దెన్ సో ఇవన్నీ అయిన తర్వాత లైక్ హీ టుక్ లాట్ ఆఫ్ సమ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, అవి తీసుకున్న తర్వాత అంతా ఆయన ఏంటంటే గూగుల్ సర్చ్ చేయడం, అన్నీ ఆయన దానికి రిలేట్ చేసుకోవడం. సో ఇప్పుడు ఐటీ వాళ్ళందరూ చేస్తారు చూడండి, అలాగన్నమాట. సో నేను అడిగింది ఏంటంటే, ఈ ప్రాబ్లం మీకు ఎలా బాదర్ అవుతుంది, వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ అని అంటే, నేను యాక్చువల్లీ ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. Because of that I was not, normally also I was an introvert, but I'm not able to have good social life. My social interaction is getting blocked అని చెప్పాడు అనమాట. That because of that I'm getting more depressed. అంటే he is an introvert అని ఒక పక్కన చెప్తున్నాడు అతను, ఒక పక్కనేమో లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఎ గుడ్ సోషల్ లైఫ్. సో ఆ రెండు సమ్ మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. And then because of that I'm getting depressed అని చెప్పాడు అనమాట. And I'm feeling very much guilt. సో అయితే ఆ సోషల్ లైఫ్ గురించి చెప్పంటే ఆయన అన్నారు లైక్, యాక్చువల్లీ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. అంటే ఆయన ఏంటంటే ఒక హీఈస్ ఎ ఫైన్ ఆర్టిస్ట్ అనమాట బై ప్రొఫెషన్. హీ విల్ హ్యావ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అవన్నీ ఉంటాయంటే. ఫైనాన్షియల్లీ
ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ ఫీల్డ్. కానీ లాస్ట్ 5 years నుంచి నాకు అంత బాగాలేదు బిజినెస్, ఆర్ట్ బిజినెస్ అని చెప్పారు. ఇప్పుడేమో ఇంకా ఈ లాస్ట్ 5 years నుంచి లేకపోయేసరికి, ఈ కనెక్షన్స్ అన్నీ సరిగ్గా లేకపోయేసరికి ఈజ్ నాట్ గెట్టింగ్ దట్ మోటివేషన్ అనమాట. సో లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూ కూడా ఉంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిమోటివేటింగ్ మీ అని చెప్పాడు. సో ఆ తర్వాత నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్ తర్వాత అతను ఏం చెప్పాడంటే, ఇప్పుడు వర్క్ ఏమీ లేదు, నేను ఇంట్లోనే ఉంటున్నాను. 5 years వరకు బిఫోర్ వరకు నాకు స్టూడియో ఉండేది, నా ఆర్ట్ స్టూడియో అవన్నీ. సో అప్పుడంతా లైఫ్ బాగుంది. ఆర్ట్ స్టూడియోని క్లోజ్ చేశాడు డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. సో ఇప్పుడు ఆర్ట్ స్టూడియో లేకుండా ఇంట్లోనే తను ఒక రూమ్ సెట్ చేసుకుని అందులో చేసుకుంటున్నాడంట. బట్ పీపుల్ ఏమనుకుంటారు, బయట జనాలు ఏమనుకుంటారు అని అంటే, లైక్ ఏంటి ఈ అబ్బాయి చూస్తే ఎప్పుడు ఇంట్లో ఉంటున్నాడు, వై హీఈస్ నాట్ గోయింగ్ అవుట్ ఫర్ వర్క్. సో అలా అనుకుంటారేమో అని తన ఫీలింగ్ అంట. సో ఏమనుకుంటారు, అలా అయితే ఏమవుతుంది అలా అనుకుంటే అని అంటే, ఏమవ్వదు, బట్ ఇట్ కీప్స్ బాదరింగ్ మీ. సో వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఈ అబ్బాయి పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటున్నాడు ఏంటి, జనాలందరూ వాళ్ళ ప్రొఫెషన్ బట్టి దే విల్ గో అవుట్ ఫర్ వర్క్, బట్ ఐఎమ్ స్టేయింగ్ ఎట్ హోమ్. సో వాట్ పీపుల్ విల్ థింక్, దట్ ఈస్ వెరీ మచ్ బాదరింగ్, ఇట్స్ లైక్ ఎ స్టిగ్మా. అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడని. దెన్ అప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఆ టైంలో అలా ఫీల్ అవుతున్నప్పుడు, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ అంటే, ఐ ఫీల్ వెరీ గిల్ట్. గిల్ట్ అంటే ఏంటి, గిల్ట్ గురించి అడిగితే ఐ ఫీల్ వెరీ లో అండ్ డిప్రెస్డ్. సో ఈ లో ఫీలింగ్ గురించి డిస్క్రైబ్ చేయమన్నా. దెన్ he said, I feel very lonely and isolated. So you may not have good conversation, and I feel no one understands me because my profession is different, and it's avanni cheppukochi, I feel like worthless. So these are the words anamata he used: low, depressed, guilt, worthless. వర్త్లెస్ అంటే ఏంటి అంటే, వర్త్లెస్ అంటే ఇట్స్ లైక్ ఏం చెప్పాడంటే, వెన్ దెర్ ఈజ్ నో ప్రొడక్షన్ దెన్ ఐ ఫీల్ గిల్ట్. అగైన్ మళ్ళీ గిల్ట్, వర్త్లెస్ అంటే. ఆ గిల్ట్ వస్తే అగైన్ ఇట్ డిమోటివేట్స్ యూ, అండ్ అగైన్ ఇట్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్. సో గిల్ట్, డిమోటివేషను, డిసప్పాయింట్మెంట్, వర్త్లెస్, దిస్ ఈజ్ రన్నింగ్ లైక్ ఏ విషియస్ సర్కిల్ అంట. సో దిస్ సైకిల్ రన్నింగ్ ఆల్వేస్ ఇన్ మై మైండ్. సో నేను ఒక పని స్టార్ట్ చేస్తాను, ఈ జనాలు ఏమనుకుంటున్నారో కొన్ని మాటలు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఐ విల్ జస్ట్ డిమోటివేట్ అయిపోతాను, ఇంకా అక్కడ పని వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ అవన్నీ గుర్తుకొస్తాయి, మళ్ళీ ఇచ్చేస్తాను. ఇది సైకిల్ ప్యాటర్న్, దిస్ ఈజ్ గోయింగ్ ఆన్. అదనమాట అతను చెప్పింది. సో దెన్ ఇంకా అదేంటంటే, వేరే చోట ఏమొచ్చిందంటే, ఇంక వేరే ఏరియాస్లో. సో మీ గురించి మీరు చెప్పండి కొంచెం అని అంటే, లైక్ హీ సెడ్ లైక్, ఐ హ్యాడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ బికాజ్ ఐ థింక్ ఐఎమ్ నాట్ స్లీపింగ్ విత్ మై వైఫ్ అని చెప్పి మళ్ళీ అతను చెప్పుకొచ్చాడు. అందువల్ల నా ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ ఇష్యూస్ అన్నీ అందుకే వస్తున్నాయి. ఈ డిమోటివేషను, ఈ గిల్ట్, ఇవన్నీ దానివల్లే వస్తున్నాయి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. సో అండ్ వాళ్ళది ఏంటంటే మళ్ళీ లవ్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ ఆల్సో దే వర్ వెరీ క్లోజ్, అండ్ దే వర్ వెరీ ఫిజికలీ ఆల్సో దే ఆర్ వెరీ ఇన్ గుడ్ రిలేషన్షిప్. సో బట్ after marriage something happened, like 1 year, 4 years after marriage she got conceived, and for delivery she went to her parents house. A 1 year gap lo I don't know what she felt, suddenly she stopped being with me. Means they are in the same house together but they were not physically close. సో వాళ్ళు చాలా అటెండ్ అయ్యారంట కౌన్సిలింగ్ సెషన్స్ అవన్నీ, బట్ నథింగ్ హెల్ప్డ్. సో దిస్ ఈస్ బిల్డింగ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఇన్ మీ, అండ్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ యాంగర్.
సో ఆ కోపం మీద ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు. ఏమనిపిస్తుంది, ఏం చేస్తారు కోపం వచ్చినప్పుడు? సో ఐ విల్ బికమ్ వెరీ కోల్డ్. కోల్డ్ అంటే లైక్ హీ విల్ గో ఇన్ టు యువర్ రూమ్, క్లోజ్, హీ వోంట్ టాక్ టు ఎనీవన్, అండ్ అలా కామ్గా ఉండిపోతాడంట. సో దట్ ఈస్ కోల్డ్, షోయింగ్ యాంగర్. ఆ కోల్డ్ వేలో చూపిస్తాడంట. ఎప్పుడైనా కోపం వచ్చి కొంచెం అరిచినాక దెన్ హీ విల్ ఫీల్ వెరీ గిల్ట్, అండ్ దెన్ హీ విల్ కీప్ క్వైట్. సో I am not able to communicate with her. My communication with her is very poor. I don't know why I am not able to communicate properly. ఆ కమ్యూనికేషన్ లేకపోతే ఏమనిపిస్తుంది? బికాస్ దెన్ ఐ ఫీల్ అగైన్ లో. మళ్ళీ అదే లో, గిల్ట్, అదే సైకిల్ మళ్ళీ చెప్పుకొచ్చారు అప్పుడు కమ్యూనికేషన్ అంటే. దెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ఎనీథింగ్, అండ్ ఐ ఫీల్ వెరీ లో దట్ టైమ్ ఆల్సో. సో ఇవన్నీ చెప్పి, ఇఫ్ యు ఆర్ హ్యాపీ టుగెదర్ దెన్ ఓన్లీ ఇట్ విల్ మోటివేట్ యూ. సో అయితే మీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్ ఏంటి బాగా అంటే, దెన్ హీ సెడ్ లైక్ వెన్ హీ వాజ్ ఇన్ 4th class ఆర్ సంథింగ్, ఫెయిల్ అయ్యారంట అతను స్కూల్లో. సో అది చాలా గుర్తుందంట ఇప్పటికీ. అంటే ఆ టైంలో ఆ ఇన్సిడెంట్స్ అప్పుడు, అది ఫెయిల్ అయినప్పుడు మీకేమనిపించింది అదే ఆ టైంలో అని అంటే, దెన్ హీ సెడ్ అగైన్ ఐ ఫీల్ వర్త్లెస్. సో ఇవే వర్డ్స్ చెప్పుకొస్తూ ఉన్నాడు అనమాట. అగైన్ ఇంకో 2 సార్లు ఫెయిల్ అయ్యాడంట. సో ఐఎమ్ నాట్ అ వెరీ అకాడమికలీ నాట్ ఎ గుడ్ స్టూడెంట్. సో బికాస్ ఆఫ్ దట్ అంటే, సరే ఆర్ట్స్ వైపు ఎందుకు వెళ్ళారు మీరు అని అంటే, దెన్ హీ సెడ్ బికాస్ ఆఫ్ అకాడమికలీ ఐఎమ్ నాట్ గుడ్, దట్స్ వై నేను ఆర్ట్స్ తీసుకున్నాను. అంటే అకాడమికల్లీ నాట్ గుడ్ అంటే ఏ సబ్జెక్ట్స్, మ్యాథ్స్ కాదు, అన్ని సబ్జెక్ట్స్లో హీ వాజ్ వెరీ పూర్. సో అందుకనే ఆర్ట్స్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి అది తీసుకున్నారంట. సో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి బాగా మీ లైఫ్లో అంటే, హీ సెడ్ దట్ ఓన్లీ సేమ్. నేను 2-3 టైమ్స్ నేను ఫెయిల్ అయ్యాను. ఆ ఫెయిల్ అయినప్పుడు ఏంటి, పిల్లలందరూ వాళ్ళందరూ ఏమనుకుంటారు, నన్ను మళ్ళీ 1 year బ్యాక్ జూనియర్స్తో ఉండాల్సి వచ్చేది. మళ్ళీ అప్పుడు చాలా చాలా వెరీ వెరీ లో ఫీలింగ్ ఆ టైంలో. జూనియర్, నేను అందులో టాల్గా ఉంటాను, ప్లస్ టాల్గా ఉండి ఆ జూనియర్స్ షార్ట్గా ఉంటారు, వాళ్ళతో కలిపి ఉండాలంటే నాకు చాలా సిగ్గు అనిపించేది. ఐ యూజ్ టు ఫీల్ వెరీ షేమ్ఫుల్ అండ్ వెరీ వర్త్లెస్ అండ్ వెరీ వెరీ లో. మళ్ళీ అవే వర్డ్స్ అనమాట దీనిలో కూడా. సో దెన్ వాట్ ఈజ్ యువర్ హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ అని అంటే, దెన్ హీ సెడ్ నా మ్యారేజ్ ముందు ఈ అమ్మాయి హూ ఎవర్ నవ్ వైఫ్, ఆ వైఫ్ తను ఉండేది, మేమిద్దరం లవర్స్. సో మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. దో ఐఎమ్ అకాడమికలీ వెరీ పూర్, నాకు తను చాలా సపోర్ట్ ఇచ్చేది. ఇది చేస్తున్నప్పుడు అంటే చదువుకుంటున్నది, తను ప్రాజెక్ట్ చేసేటప్పుడు, ఆర్ట్స్ చదివినప్పుడు అనమాట. షీ యూజ్ టు గివ్ లాట్ ఆఫ్ సపోర్ట్. ఏంటి ఆ సపోర్ట్ ఏంటి మీకు, వాట్ ఈస్ దట్ సపోర్ట్ అంటే, దెన్ షీ యూజ్ టు ఏంటంటే చెప్తాను. సపోర్ట్ మీన్స్ హర్ ప్రజెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ సపోర్ట్ ఫర్ మీ అని చెప్పాడు అతను. అండ్ బికాస్ ఆఫ్ హర్ సపోర్ట్ ఓన్లీ ఐ యూజ్ టు డూ ఎక్సెప్షనల్లీ వెల్, అండ్ ఐ యూజ్ టు విన్ కాంపిటీషన్స్ అండ్ ఈవెన్ గెట్ అవార్డ్స్ ఆల్సో. సో దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ సపోర్ట్. సో వాట్ ఈస్ దట్ సపోర్ట్ టు యూ అంటే, దట్ షేరింగ్, దట్ లవ్, దట్ అఫెక్షన్, దట్ కేరింగ్, all these are support for me, and I used to get from her. Whenever I get this kind of support, I used to do exceptionally well. సో ఇంకా ఆ షేరు, సపోర్టు వాటి గురించి ఇంకా చెప్పమంటే, దెన్ హీ సెడ్ సి there won't be any blockage. You are sharing so many things means there won't be any blocks. If there is a good communication means it is a very good feeling. అంటే so many things will be solved. I will be able to do so many things. So many blockages will be cleared, and you are not holding to anything. That moral support itself give you the push, moral push. That her presence itself give me lot of push. What is that moral support? That love and affection is the moral support for me. So అయితే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ సపోర్ట్ వచ్చినప్పుడు మీకు వాట్ డూ యూ ఫీల్ అంటే, ఎగ్జాక్ట్లీ మై ఫీలింగ్ ఈజ్ లైక్ హౌ అ టీనేజర్ falls in love, how he feels when it
how a teenager feels when he fall in love. అది అది నా ఎక్స్పీరియన్స్ అని నాకు చెప్పారు. అంటే ఎలాగా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు టీనేజర్ అంటే, then it's a kind of pleasure, it's a kind of joy, and again you get lot of support from her. That is what a teenager will feel. So main thing enti what you use to get support, again that moral support from her. When she gives that support, again I can do exceptionally well. Nowadays I am not getting that love, care, affection and that support which he is telling, that moral support. He is not getting all those, and there is no proper communication. That's why he is becoming worthless, guilt feeling even, and he is demotivating, and then he problems and all the issues whatever he said, everything is because of this no support and love and affection. And I have some kind of financial situations also and so what are the dreams అంటే డ్రీమ్స్ చెప్పినప్పుడు అతను ఒక విషయం చెప్పాడు ఏంటంటే, లైక్ డే టైం పడుకున్నప్పుడు లాస్ట్ 25 years నుంచి హీఈస్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. ఇట్ థింగ్స్ whenever he sleep in the daytime, suddenly he will get up immediately. ఏదో సమ్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ గిల్ట్ ఫీలింగ్ వస్తుందంటండి. అది నాకు అర్థం కాలేదు. ఎన్నిసార్లు అడిగినా he also was not able to explain. He said only thing, whenever you go to sleep, then just you feel lot of uneasiness, which is the worst feeling. It's a kind of very strong guilt, and this is coming every time only in the daytime. Night time it never comes, only in the daytime. And last 25 years nunchi this is bothering him a lot. అండ్ దానికి ఫర్దర్గా ఎన్నిసార్లు అడిగినా ఆయన చెప్పలేకపోయారు. దట్ ఈస్ ద వర్స్ట్ ఫీలింగ్, దట్ ఈస్ అ స్ట్రాంగ్ గిల్ట్ ఫీలింగ్ అని చెప్తున్నాడు అతను. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ అనదర్ డ్రీమ్ ఈజ్ సమ్వన్ ఈజ్ పుల్లింగ్ హిజ్ హార్ట్ అవుట్ అంట. ఇలా పట్టుకుని ఎవరో హార్ట్ బయటికి లాగేసినట్టు. సో అప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ టైంలో మీది అని అంటే, లైక్ ఐ యూజ్ టు గెట్ లాట్ ఆఫ్ స్వెట్టింగ్ దట్ టైం. ఫిజికల్గా చేంజెస్ వచ్చేవి కానీ otherwise immediately I used to wake up and that's it, no experience. And as a child, since a child, he used to get this frequent dream that someone is pushing him from top and he is falling down. So and he is running anta evaro venakatha nunchi vachi push chestaranta, ala adi ee dreams chepparannata. And then he likes animals a lot. He kind of rescued lot of animals and he loves all pets. ఏంటి అది అని అంటే, పెట్స్లో ఏంటి మీకు నచ్చేది అని అంటే, బికాజ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్ టు హ్యూమన్ బీయింగ్స్. అంటే ఆ ఎక్స్ట్రీమ్లీ అనే వర్డ్ బాగా స్ట్రెస్ చేశాడనమాట. ఏంటి ఆపోజిట్ అని అంటే, మనుషుల్లో ఉండే ఆ నారో మైండెడ్నెస్ ఏమీను జంతువుల్లో ఉండదు, పెట్స్లో. దట్ ఈస్ వాట్ ఐ లైక్ అ లాట్. Sometimes I used to show a lot of frustration on my dogs, and I used to provoke them, and then whatever response I used to enjoy that kind of response, not in a harmful way, but వాటిని ఊరికి అలాగా విసిగించడం, ఇరిటేట్ చేయడం అతనికి ఇష్టం అంట. బికాస్ యూ గెట్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. దట్ ఈస్ వాట్ హీ సెడ్. అండ్ ఎనీ ఫియర్స్ ఇన్ యువర్ లైఫ్ అని అంటే, that's what when his father also died when he was very young, when he was in 3rd class or something, and father లేకపోయేసరికి he is telling like there is a lack of boldness in me. ఏ పని చేయాలన్నా కొంచెం I used to feel నాలో ఆ గట్స్ లేవు అని. మా ఫాదర్ ఉంటే ఆ టైప్ ఆఫ్ గైడెన్స్ నాకు ఉండేదేమో. మేబీ దట్ లవ్ ఐ థింక్ ఐఎమ్ మిస్సింగ్. అంటే ఏ టైప్ ఆఫ్ గైడెన్స్ ఫాదర్ నుంచి అని అంటే, దట్ సపోర్ట్ మేబీ బిజినెస్లో కానీ ఇంకా ఏ రకంగా అయినా అన్ని రకాలుగా ఐ యూజ్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్. లైక్ ఇది డేరింగ్గా ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అనే ఒక గైడెన్స్ ఉండేది నాకు. నేను అందరినీ చూస్తూ ఉంటాను, మై బ్రదర్ ఇన్ లా, మై అంకుల్, మై నెఫ్యూస్, వాళ్ళందరూ ఎలా ఇస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలకి ఇలా చేయాలి అలా చేయాలని. అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి లేవు. సో ఐ థింక్ ఐఎమ్ మిస్సింగ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ద రీజన్, దట్ కైండ్ ఆఫ్ ఫియర్. ఇప్పుడు అందుకే నేను దేనిలోనూ చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ మైల్డ్ అండ్ వెరీ టిమిడ్.
So I used to be an introvert, never go out to play also, no physical activity also. ఇంట్లోనే అలాగా I used to be with my mother. My mother used to take very good care of me. Like she gives lot of love and affection. And అది చెప్పాడనమాట అతను. సో ఇంతవరకేనండి. ఇంకా అంటే ఏం అడగచ్చండి ఇక్కడ, లైక్ ఈ కేసులో ఇంకా ఫర్దర్. హలో 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 మేడం చెప్పండి. శ్రీకాంత్ గారు, అయిపోయిందండి ఆల్మోస్ట్ కేసు అంతా. సో ఇంకేమన్నా క్వశ్చన్స్ అడగచ్చండి ఇక్కడ, అంటే నేను ఇంకా ఏమన్నా ఎక్కడైనా మిస్ అయ్యానా ఏంటి? మీరు మొత్తం అన్నీ అడిగేశారు. అన్నీ అడిగేస్తాను కానీ ఏమి వచ్చినట్టు అనిపించట్లేదు. త్రూ అవుట్ దిస్ కేస్ అంతా గైడెన్స్ ఇవన్నీ వచ్చాయి కదండి, సపోర్ట్. సో ఐ థింక్ ల్యాకింగ్ అవన్నీ ఉన్నాయా లేకపోతే సో ఏదో చెప్పాడు నారో మైండెడ్నెస్ కదండి. అక్కడ నేను అడగలేదండి, కరెక్టే. అంటే లేటర్ వెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ ద కేస్ అప్పుడు రియలైజ్ అయ్యాను నేను, అయ్యో ఇది వదిలేసాను అడగాల్సింది దాన్ని అని. ఓకే, యా యా. చూద్దాం మన ఫ్రెండ్స్ ఏం చెప్తారు ఒకసారి మిగతా వాళ్ళు. కానీ బాగా తీసుకున్నారు కేసు, మొత్తం చాలా బాగా వచ్చింది. వెరీ నైస్ కేస్. ఓకే. కీర్తన చెప్తావా? మేడం కేసు అంతా విన్నావు కదా, ఎనీ సజెషన్స్? విన్నానండి. ఏమంటా? క్వశ్చనింగ్ నాకు తెలియదు అన్నయ్య. గొడవలేదు హాయిగా. జ్ఞానశేఖర్ కూడా విన్నాడు, చూద్దాం జ్ఞానశేఖర్ ఏం చెప్తాడు. జ్ఞాని అన్న, నేను లాస్ట్ 5 minutes ఏంటండి, ఇందాకే వచ్చాను, లేట్ జాయినింగ్. డ్రీమ్ ఎక్స్పీరియన్స్ అసలు అంటే ఎన్నిసార్లు అడిగానండి నేను, చాలాసార్లు. బట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు, ఒక డ్రీమ్ 25 years నుంచి హీ వాజ్ సఫరింగ్ కానీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ అది. ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఈస్ టెల్లింగ్ దట్ గిల్ట్ ఫీలింగే, వెరీ స్ట్రాంగ్ గిల్ట్ ఫీలింగ్. అది బాగా స్ట్రెస్ చేసి చెప్పాడు, 4-5 సార్లు రిపీట్ చేశాడు అది. ఓన్లీ ఇంకా ఇంకొక డ్రీమ్లో మాత్రం తనకి కొంచెం స్వెట్టింగ్ అవి చేంజెస్, ఫిజికల్ బాడీ చేంజెస్ అంతే. ఇంకోటి అడిగానండి నేను, హౌ ఆర్ యూ టువర్డ్స్ టేకింగ్ డెసిషన్స్ అంటే he said like I'm very okay. He was very confused in taking decisions. He was very confused and poor, very confused and poor అని చెప్పాడు అతను. ఏ డెసిషను తొందరగా తీసుకోలేడంట. అండ్ హీఈస్ హ్యావింగ్ ల్యాక్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఫోకస్ చిన్నప్పటి నుంచి దేని మీద. సో హీఈస్ రిలేటింగ్ ఎవ్రీథింగ్ టు ADHD. సో రీసెంట్లీ హీ కేమ్ టు నో అబౌట్ ADHD అంట. దాని మీద చాలా సెమినార్స్ అటెండ్ అయ్యాడంట, లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసి దెన్ he was thinking now that he had ADHD problem that time, చిన్నప్పుడు. సో ఎవ్రీథింగ్ హీ వాజ్ రిలేటింగ్ అనమాట దాంతో. సో దానివల్ల అతను
చేశాను 2 times కాలేజ్లో, స్కూల్లో 2 times, కాలేజ్లో once. అందుకే ఫెయిల్ అయ్యాను బికాస్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ లైక్ కాన్సన్ట్రేషన్. హలో 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 యా చాలా బాగా తీసుకున్నారు మేడం. ప్లెజర్ జాయ్ గురించి కూడా అడగొచ్చండి అక్కడ? సేయింగ్ అబౌట్ ప్లెజర్ జాయ్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయమని. యా అది కూడా అడిగాను నేను, వాట్ ఈస్ దట్ ప్లెజర్ అండ్ జాయ్ అంటే కూడా హీ సెడ్ లైక్ హౌ ఫిజికల్లీ వెన్ అ వైఫ్ వన్ వెన్ లైక్ మేల్ అండ్ ఫీమేల్ when they were together physically, that kind of pleasure and joy, he said. అంటే వైఫ్ తో ఆ రిలేషన్ అది అడగాలండి, ప్రూవ్ చేయాలండి అది. అంటే హి వాస్ సేయింగ్ దట్ ఆల్ ఆఫ్ దిస్ బికాస్ ఆఫ్ దట్ వి ఆర్ నాట్ టుగెదర్ అని. యా అది స్టార్టింగ్ నుంచి అతను చెప్పుకొస్తూనే ఉన్నాడు, వాళ్ళ మధ్య మధ్యలో అన్నీ ఇదే, అదే రీజన్, నాకు ఇంకేమీ లేదు అని. అంటే పేషెంట్ డెల్యూషన్ లెవెల్లో ఉన్నట్టే కదా? హీఈస్ కంప్లీట్లీ డెల్యూషన్ లెవెల్. ఓకే. అతని ఎక్స్పీరియన్స్ అడిగితేనే ఒక చోట ఒక ఏరియాలో అతను చెప్పింది ఇదనమాట, లైక్ హౌ అ టీనేజర్ ఫాల్ ఇన్ లవ్, ఆ టైంలో ఎలా ఉంటుంది ఆ టీనేజర్కి, దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్ గివింగ్. అది దాని గురించి మోర్ అడిగితే దెన్ హీ సెడ్ దిస్ కైండ్ ఆఫ్ ప్లెజర్ జాయ్ అండ్ ఆల్సో సపోర్ట్ కూడా చెప్పాడు మళ్ళీ అక్కడ. అదే అదే అండి, అదే ప్లెజర్ జాయ్ అంటే ప్లాంట్ లా అనిపిస్తుంది, మీరు సపోర్ట్ లవ్ అంటే మళ్ళీ మినరల్ కింగ్డమ్ లా అనిపిస్తుంది. యా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. సో అందుకనే నేను మాల్వేల్స్ లాగా అనిపించిందండి నాకు ప్లాంట్స్ లో అయితే, లైక్ దట్ గెటింగ్ కనెక్టెడ్ అండ్ దెన్ డిస్కనెక్టెడ్ అని చెప్పి. అంటే అవుటర్ వాళ్ళు తను ఎఫెక్ట్ అవుతున్నట్టు ఉంది కదండి చూస్తుంటే, ప్లాంట్ లాగా. మేబీ లవ్ కేర్ ఎఫెక్షన్ ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ చాలా సార్లు చెప్పాడు కాబట్టి మినరల్స్ అయితే థర్డ్ రోలో బట్ కింగ్డమ్ డిఫరెన్సియేషన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది. వినపడుతుందా? వినిపిస్తుంది. మొన్న మన కోర్ గ్రూప్ లో డిస్కస్ చేసుకున్న కేసు ఉంది కదా, అది చూసాక కూడా నువ్వు ఈ వర్డ్స్ ఫాలో అవుతున్నావా? అదే అంటే అది మనకి ఆయన చెప్పింది డెల్యూషన్ తర్వాత చెప్పారా, సూపర్ఫిషియల్ టాక్ లో చెప్పారో తెలియట్లేదు కదా నాకు, నేను ఇంకా అర్థం చేసుకోలేదు అది. అవును, ఇప్పుడు మొన్న మనం డిస్కస్ చేసుకున్న కేసు ఉంది కదా కోర్ గ్రూప్ లో, అందులో ఎలా వచ్చాయి ఫస్ట్ నేను నీకు చూపించాం కదా వీడియోలో, అంతా ఎంత ప్లాంట్ అంతా వచ్చింది, తర్వాత మినరల్ అంతా వచ్చింది కదా. సో వర్డ్స్ వెనకాల మనం పరిగెత్తకూడదు, వర్డ్స్ అసలు ఎప్పుడు చూడకూడదు కదండి. దే యూజ్ లాట్ ఆఫ్ వర్డ్స్. వర్డ్స్ చాలా యూజ్, బికాజ్ అవన్నీ కాన్షియస్ మైండ్ నుంచి వచ్చేవే కదా. మనం చూడాల్సింది ఒకటి, ఈ పేషెంట్ కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ లోకి వెళ్ళాడా లేదా, ఫస్ట్ అది చూడాలి. రెండోది ఎక్స్పీరియన్స్ ఎంతవరకు వచ్చింది, అది మనకి నిజంగా హెల్ప్ చేసేది. అంటే నిన్న మనం క్లాస్ లో చెప్పుకున్నట్టు దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇంటర్నల్ మ్యాన్. అంతే, ఇంటర్నల్ మ్యాన్ దొరకకపోతే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. వాట్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ ఏంటి, మనం అనుకున్న మందు మనకి పల్స్టిల్లా తెలుసు, పల్స్టిల్లా కళ్ళజోడు పెట్టుకుని చూస్తే పల్స్టిల్లా సిమ్టమ్స్ కనబడతాయి. ఇగ్నీషియా తెలుసు, ఇగ్నీషియా కళ్ళజోడు పెట్టుకుంటే ఇగ్నీషియా సిమ్టమ్స్ కనబడతాయి. సో ప్రతి దానికి మన దగ్గర ఒక లాజిక్ ఉంటుంది, మనం దాంతో ఏ మెడిసిన్ అయినా గిట్టించేయచ్చు. వాడికి ఏదో కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, వచ్చిందా వాడు బతికాడు, రాలేదనుకో వాడు పచ్చిం చేయట్లేదని వాడు తిట్టేయచ్చు. సో అది ద ఐడియా ఏంటంటే, మనం మెయిన్ ఐడియా వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ద ఇంటర్నల్ మ్యాన్, ద ఇన్నర్ ఎక్స్పీరియన్స్, ద ఇండివిజువలైజేషన్. వీ హ్యావ్ టు క్రాస్ ద విల్ బ్యారియర్. We don't want what he is showing, we want what he is exactly.
దట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అపియర్డ్ ఇన్ ది కేస్ ఆర్ నాట్, అది మనం ఫస్ట్ చూడాల్సింది. అది వచ్చింది అంటే లెట్స్ గో, డామ్ షూర్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ వే. రాలేదనుకో దెన్ ఇట్స్ అవర్ డ్యూటీ టు ఫైండ్ దట్ పాయింట్, హౌ టు ఎంటర్ ఇన్ టు దట్ సబ్ కాన్షియస్ మైండ్ ఆఫ్ ద పర్సన్. ఇప్పుడు మనం ఆ రోజు కోర్ గ్రూప్ లో డిస్కస్ చేసుకున్న కేసులో ఏమైంది, ఫస్ట్ మినరల్ వైజాగ్ లో కదా, వైజాగ్ లో ఒక అకౌంటెంట్ ఒక ఆఫీస్ లో పనిచేస్తుంది, నాకు సపోర్ట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఓ చెప్పింది, ప్లాంట్ చెప్పింది, మినరల్ చెప్పింది. బట్ అల్టిమేట్ గా వాట్స్ ద ఐడియా బిహైండ్ టు గెట్టింగ్ ఇన్ టు దట్ జాబ్ అంటే టు అటైన్ లెవెల్స్ కదా, అదేనా అమ్మాయి వాడిన వర్డ్, లెవెల్స్ పెంచుకోవాలి. నేను పొజిషన్ పెంచుకోవాలి, లెవెల్స్ పెంచుకోవాలి. ఎందుకు? కంట్రోల్ రావాలి, నాకు ఒక గ్రూప్ ఉండాలి, ఆ గ్రూప్ నేను లీడ్ చేయాలి. సో ద ఎంటైర్ అండర్స్టాండింగే మారిపోవట్లే అక్కడికి వచ్చేసరికి. నాకు గ్రూప్ ఉండాలి, ఆ గ్రూప్ నేను లీడ్ చేయాలి, పైగా ఆ గ్రూప్ లో మెంబర్స్ కూడా రేపన్న రోజు ఎప్పుడు నా కంట్రోల్లో ఉండాలనుకోవట్లేదు ఆ అమ్మాయి, వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళు కూడా ఇండివిజువల్ గా డెవలప్ అవ్వాలి. అలాగే ఆ బర్డ్స్ లో కూడా నాకు పీకాక్స్ అంటే ఇష్టం. ఏంటి నచ్చేది? బర్డ్స్ అని కోఆర్డినేటెడ్ గా మూవ్ అవుతాయి, కోఆర్డినేటెడ్ గా మూవ్ అవటం ఇష్టం, పెర్ఫెక్షన్ గా ఉంటాయి, కోఆర్డినేటెడ్ గా ఉంటాయి. ధోని ఇష్టం, ధోనిలో ఏంటి, డెసిషన్ టేకింగ్ తీసుకుంటాడు, కెప్టెన్స్ రోల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫిట్టింగ్ ఇన్ టు వన్ పాయింట్. అలా మనకి కేసులో రావాలి. అది మనం వచ్చిందా అంటే ఒక చోట వన్స్ వచ్చిందంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఆవిడకి కంట్రోలు, లీడింగు, గ్రూపు, వాంట్స్ టు లీడ్ దట్ గ్రూపు, ఈవెన్ గ్రూప్ మెంబర్స్ కూడా పెరగాలి, ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయో ఆటోమేటిక్గా ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు వన్స్ మనం ఒక కేసులో ఒక చోట ఎక్స్పీరియన్స్ కనుక మనం వెళ్ళామంటే డెఫినెట్లీ వీఆర్ ఇన్ ద సింక్ ఆఫ్ ద పేషెంట్, వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ. ఇదివరకు శ్రీకర్ చాలా రోజులు ఫోన్ చేసేవాడు, ఇప్పుడు మానేసాడు అనుకోండి యాక్చువల్గా, కానీ అతని పాయింట్ అదే. ఎందుకంటే నువ్వు డిఫరెంట్ ఏరియాస్ని ఎత్తుకునేటప్పుడు ఫస్ట్ దాంట్లో కనుక, ఫస్ట్ ఏరియాలో కనుక నువ్వు సెలెక్ట్ చేసుకున్న డోర్లోంచి నీకు యాంకర్ దొరకకుండా ఇంకో ఏరియాస్ని వెరిఫై చేద్దాం అనుకుంటే డెఫినెట్గా దెబ్బతినేస్తాం. ఎందుకంటే అక్కడ కూడా మళ్ళీ కాన్షియస్ మైండ్ నుంచి ఆన్సర్ చేస్తాడు. సో ఫస్ట్ ఏరియాని మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాం, సార్ చెప్తారు కదా, ఫస్ట్ ఏరియల్ వ్యూలోనే మనం పసిగట్టేయాలి కేసులో వాట్స్ ద ఇష్యూ ఫర్ దిస్ పర్సన్. అది ఎప్పుడైతే వచ్చిందో మన ఐడియాలజీలో సెకండ్, హౌ దిస్ పర్సన్ వాజ్ ఎఫెక్టెడ్ బై దట్ ఇష్యూ. వాట్ ఈజ్ యూ ఫర్ దిస్ పర్సన్, వాట్ ఈజ్ యూ ఫర్ దిస్ ఐ, అండ్ హౌ ఐ ఈజ్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ ఆర్ ఎఫెక్టెడ్ with the you which the I is imagining. ఈ you వల్ల నాకు ప్రాబ్లం వస్తుంది. ఈజ్ ఇట్ I is affecting sensitively or I is affecting with the survival issues or I is affecting with the structural point of view? That is our duty. So first thing ఏంటంటే ఏ కేసులోనైనా ఏరియల్ వ్యూ. సెకండ్ థింగ్ వాట్స్ ద ఇష్యూ. Third thing, how this issue is playing a role in this I, how this issue is bothering this I. This is the general viewpoint, not with the levels, not with the P's, not with the W's, etc. The general viewpoint in a case, what we need to know in a case, how to understand in a case. These are the basic guidelines in whatever case taking, not only in a sensation approach, in any approach. This is the basic guidelines which we have to follow. So right, even మొన్న కేసు తీసుకో 45 minutes without a question. రాఘవన్ నీకు గుర్తుంది కదా ఆ కేసు, నిన్న ఆడియో కూడా ఆ వీడియో సెర్చ్ చేయమన్నాను కదా, ఆ కేసులో ఫస్ట్ 45 minutes క్వశ్చనే లేదు. She's keep on telling all her complaints right from the word go. చాలా మంది అనుకుంటారు అబ్బా చాలా చెప్తుంది. దీస్ ఆర్ మోర్ డిఫికల్ట్ కేసెస్.
ఎక్కువ చెప్తున్నవి ఇంకా సార్ కూడా చెప్తారు, ఎక్కువ చెప్తున్నారంటే దీస్ ఆర్ మోర్ డిఫికల్ట్ కేసెస్ బికాస్ దే ఆర్ గోయింగ్ టు ప్లే విత్ అస్. ద ఇష్యూ బికమ్స్ మోర్ అండ్ మోర్ ఇర్కీ ఫర్ అస్. So first of all, we have to find what's the issue for this person. That's the point. And the second thing, how that issue, how this person is imagining, ఎలా ఈ వ్యక్తి అనుకుంటున్నాడు ఆ ఇష్యూ తన్ని బాదర్ చేస్తోందని, ఏ విధంగా బాదర్ చేస్తోందని ఇతను ఫీల్ అవుతున్నాడు. వితౌట్ దీస్ థింగ్స్ ఐ థింక్ ద కేస్ ఇస్ గోయింగ్ ఇన్ నో వే డైరెక్షన్. మనం ఇది కనుక తెలుసుకోవాలి. మీరు ఏ అప్రోచ్ అయినా, రెపటరీ తీసుకున్నా, మెట్రామెడికా తీసుకున్నా, మాస్టర్ గారి మెథడ్ తీసుకున్నా, ఇన్ ఎనీ అప్రోచ్ దీస్ ఆర్ ద బేసిక్ గైడ్ లైన్స్, not only in sensation method. So first of all of us who had listened to this case of Radhika ma'am, please look after that point. What's the issue for this person is? Did we get the issue clearly? Okay. Second, how that issue is bothering this eye. So let us rethink about the case. మనం అందరం విన్నాం కాబట్టి, and give your opinions, right? హలో చెప్పు రాఘవన్. హలో హలో చెప్పు. కేసులో నాకు అనిపించింది ఏంటంటే ఈజ్ మిస్సింగ్ దట్ లవ్, కేర్ అండ్ ఎఫెక్షన్. అది అంటే చిన్నప్పుడు ఫాదర్ దగ్గర అట్లా చెప్పినప్పుడు ఆవిడ చెప్పాడు ఐ లవ్, ఐఎమ్ మిస్సింగ్ అండ్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ ద లవ్, కేర్ అండ్ ఎఫెక్షన్. ఇది నాకు టీనేజర్ దగ్గర చెప్పినప్పుడు సేమ్ అదే పాయింట్ చెప్పాడు. అండ్ ఇదే నాకు ఎలా అనిపించిందంటే దాని గురించి, వైఫ్ గురించి ఆ ఇష్యూ స్టార్ట్ అయింది వైఫ్ గురించి. ఈ వాయిస్ కొంచెం లోగా వస్తుందిరా. హలో ఓకే. తన ఇష్యూ స్టార్ట్ అయింది వైఫ్తో రిలేషన్స్ లేకపోవడం కదా. అది అంటే చిన్నప్పుడు తను ఫాదర్ మదర్ ఏదైతే అట్లా మిస్ అయ్యాడో దట్ లవ్. హలో హలో ఏంటది? అదే చిన్నప్పుడే తన ఫాదర్ లవ్ ఐఎమ్ మిస్సింగ్ అని చెప్పాడు కదా లాస్ట్లో. అక్కడ తను మళ్ళీ ఈవిడ విషయంలో కూడా షీ యూజ్ టు గివ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అడిగితే అప్పుడు మళ్ళా సేమ్ ద షేరింగ్, ద కేర్, లవ్, ఎఫెక్షన్. సో he is missing something or he has missed something during his childhood. ఫాదర్ దగ్గర మదర్ దగ్గర ఏదైతే మిస్ అయ్యాడో అదే టీనేజ్ విషయం చెప్పినప్పుడు కూడా ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్ లవ్, కేర్, ఎఫెక్షన్.
So the same he is expecting from her, from his wife. కరెక్ట్. సో ఆవిడ నుంచి అందుకనే షీ యూజ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్, ద సేమ్ షేరింగ్, ద కేర్, ద లవ్, ఎఫెక్షన్ ఆవిడ ఇస్తుంది. ఇప్పుడు మళ్ళా సేమ్ అది ఆ రిలేషన్ లేదు ఇప్పుడు తనకి. He is missing that love and love, care, affection, and he wants that అన్న పాయింట్ నాకు అనిపించింది. ఓకే. రాధిక మ్యామ్ ఓకేనా, వింటున్నారా? వింటున్నాను సార్, వింటున్నాను. డూ యూ అగ్రీ? యా ఎగ్జాక్ట్లీ అండి. చెప్పురా, చెప్పు. అంటే నెక్స్ట్ అక్కడ క్వశ్చన్ మనకి ఆ మిస్ అయినప్పుడు తను ఎలా ఫీల్ అయ్యాడు, అది ఎక్స్పీరియన్స్ అయ్యాడు అని అడగాలి మేడం. అంటే ఆయన మిస్ అయినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ అడగాల క్లియర్గా. అంటే తను ఆ మిస్ అయిన పాయింట్ చెప్పాడు మనకు క్లియర్గా. సో సపోర్ట్ అది చెప్పాడు, కానీ ఐ వాంట్ దిస్, ఐఎమ్ నాట్ గెట్టింగ్ దిస్ అన్న పాయింట్ చెప్పాడు. అవును. సో అది లేకపోవడం వల్ల తనకేంటి, అది లేకపోవడం వల్లనే తనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కదా. అండ్ ఇట్స్ గివింగ్ హిమ్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ యాంగర్. అండ్ కేర్ ఎఫెక్షన్ లేకపోవడం వల్ల తను ఎలా, హౌ హీస్ ఎక్స్పీరియన్సింగ్ దట్, హౌ ఇట్ ఎఫెక్టెడ్ హిమ్. అక్కడ చెప్పాడు కదా, క్లియర్ గా అదే చెప్పాడు. లో ఫీలింగ్, గిల్ట్, వర్త్లెస్, ఇవే వర్డ్స్ అన్ని చోట్ల వచ్చినాయి అతని ఎక్స్పీరియన్స్ అడిగితే. ఆ ఎక్స్పీరియన్సే అది అంటారు. అయితే వర్త్లెస్, లో ఫీలింగ్ అయితే అదే చెప్పాడా? అవును. అంటే అతను 2-3 చోట్ల అదే చెప్పాడు. ఒకే ఒక చోట మాత్రం లైక్ ఆ ఫీలింగ్, ఆ షేరింగ్ అవన్నీ ఉంటే ఎలా ఉంటుంది అని అంటే మాత్రం దెన్ హీ సెడ్ లైక్ హౌ ఏ టీనేజర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అనేది అక్కడ ఒక చోట వచ్చింది. మిగతా అన్ని చోట్ల దిస్ గిల్ట్, వర్త్లెస్ అవే వచ్చాయి అన్నమాట ఎక్స్పీరియన్స్ అని అంటే. అది ఎక్స్పీరియన్స్ కాదు కదా మేడం. ఎక్స్పీరియన్స్ అంటే హిస్ ఫీలింగ్స్, లైక్ అవి ఉంటే ఏమవుతుంది, అవి లేకపోతే ఏమవుతుంది. లోగా ఫీల్ అవుతున్నాను, వర్త్లెస్ అవుతున్నాను, ఇట్ ఈస్ హిస్ డెల్యూజన్ కదా. సో అక్కడ ఎక్స్పీరియన్స్ అడగాలి మనం. సో వాట్స్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ లో, వాట్స్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ వర్త్లెస్, జస్ట్ డిస్క్రైబ్ దట్ ఎక్స్పీరియన్స్ ఫిజికల్లీ. వాట్స్ హ్యాపెన్స్ టు యూ అట్ దట్ స్పర్ ఆఫ్ మూమెంట్ ఆన్ యువర్ ఫేస్, బ్యాక్. అవన్నీ అడిగానండి నేను. బట్ అతను ఏమి ఫిజికల్ గా ఏమి చెప్పట్లేదు. ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ నథింగ్. లో ఫీలింగ్ లో కూడా ఎక్స్పీరియన్స్ అడిగాను. దెన్ అగైన్ హీస్ టెల్లింగ్ వర్త్లెస్. ఆ వర్త్లెస్ లో ఎక్స్పీరియన్స్ ఇన్ బీయింగ్ వర్త్లెస్ అంటే దెన్ గిల్ట్ అగైన్. ఇట్స్ లైక్ ఎక్స్పీరియన్స్ ఆల్సో హీ ఈస్ యూజింగ్ ద సేమ్ వర్డ్స్. థర్డ్ పర్సన్ తీసుకెళ్ళాల్సి అది ఒకసారి అడిగాను నేనంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారని మీరు ఫీల్ అవుతున్నారు అంటే నాట్ యువర్ ఫీలింగ్, వాట్ దే మైట్ బి థింకింగ్, ఇంకోళ్ళు అలా అయితే ఏమవుతుంది
మేడం అన్ని ప్రయత్నించేశారనమాట రాఘవన్. అవన్నీ అయిపోయినాయి. ఓకే. బట్ మదర్ సపోర్ట్ ఉందండి. హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్, దట్ సపోర్ట్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఫ్రమ్ మదర్. హీ డిడ్ంట్ గెట్ ఓన్లీ ఫ్రమ్ ఫాదర్ అండ్ వైఫ్. ఫాతిమా ఏదో క్వశ్చన్ అడిగింది చూడు రాఘవన్. ఫాతిమా ఎవరో క్వశ్చన్ అడిగారు, సపోర్ట్ అంటే అనా ఏదో సంథింగ్. సపోర్ట్ అంటే ఈ విషయంలో ఫాతిమా ఫాతిమా సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. చెప్పమ్మా, మేడం ఆన్సర్ చేస్తారు. ఇది మేడం కేసు, రాధికా మ్యామ్ కేసు. సో అదే సార్, నీ డౌట్ ఏమున్నా చెప్పు. ఆవిడ యాక్చువల్గా మన సజెషన్స్ కోసం ఆవిడ అడిగారు. యాక్చువల్గా ఆవిడ తీసుకున్న కేసులో, సో టు గెట్ ఏ గుడ్ లుక్ ఆఫ్ ద కేస్, హౌ వీ పీపుల్ సపోర్ట్ హెర్ అనేది యాక్చువల్గా ఆవిడ అడిగారు. సో యూ పుట్ ఏ క్వశ్చన్ టు హెర్, ఇట్స్ ఎ బెటర్ థింగ్ సో దట్ షీ కెన్ ఆన్సర్ యూ, రైట్? అదే సార్. అంటే ఓకే, ఆ పేషెంట్కి సపోర్ట్ అంటే ఏ విషయంలో సపోర్ట్ కావాలి సార్? అంటే మ్యామ్ అది నాకు అర్థం కాలేదు. హలో. యా సపోర్ట్ అంటే ఇట్స్ లైక్ మోరల్ సపోర్ట్ అన్నారు ఆయన. మోరల్ సపోర్ట్ మీన్స్ ఇట్స్ లవ్, అఫెక్షన్, కేర్, అవి షేరింగ్. ఓకే మ్యామ్. కమ్యూనికేషన్. సో ఆ మోరల్ సపోర్ట్ ఉంటే దెన్ హీ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మోరల్ పుష్. ఆ పుష్ ఉంటే దెన్ హీ విల్ మోటివేట్ హిమ్సెల్ఫ్ టు డూ ఇన్ హిజ్ ప్రొఫెషన్. అంటే బిహైండ్ ఎవరొకరు కావాలి ఆయనకి, అంతేనా మ్యామ్? యా, దట్ గైడెన్స్ ఈజ్ నీడెడ్ బికాస్ బేసికలీ హీ ఈజ్ నాట్ ఏ బోల్డ్ పర్సన్. అది అతను కూడా చెప్పాడు కదా, ఐఎమ్ నాట్ ఏ బోల్డ్ పర్సన్. ఏది చేయడానికి నాకు ఆ గట్స్ ఉండవు. మేబీ బికాజ్ ఐ లాస్ట్ మై ఫాదర్ ఇన్ ఎన్ యంగ్ ఏజ్ అని చెప్పాడు కదా. సో అండ్ డెసిషన్స్ దగ్గర కూడా ఆయన బోల్డ్ పర్సన్ కాదు అని ఆయనే చెప్పారు. లైక్ హీ కాంట్ టేక్ డెసిషన్స్ క్విక్లీ. ఏ డెసిషన్ అయినా కానీ హీ కాంట్ టేక్. ఈజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ అండ్ వెరీ పూర్ ఇన్ టేకింగ్ డెసిషన్స్ అని చెప్పాడు. మ్యామ్ ఎస్, ఆ డెల్యూషన్ చెప్పారు, లో, వర్త్లెస్, గిల్ట్ ఫీలింగ్. ఆ వర్డ్స్ వచ్చాయి కానీ దాని అర్థం ఏంటి మనకి తెలీదు. గిల్ట్ ఫీలింగ్ అంటే, వర్త్లెస్ అంటే తెలీదు. బట్ ఇమీడియట్లీ వి ఆస్క్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. అంటే మనకు అన్నయ్య చెప్తారు చూడండి, అంటే వస్తున్నా అన్నప్పుడే డెల్యూజన్లో మేబీ వీ మైట్ హ్యావ్ మీనింగ్ అని అడిగిన, వర్త్లెస్ మీనింగ్ అని అడిగిన, లేదా గిల్ట్ ఫీలింగ్ ఏంటో తెలియదు, అసలు వర్త్లెస్ అంటే ఏంటో తెలియదు. అక్కడ ఎక్స్పీరియన్స్ అడిగేసాం. మేబీ అదేమన్నా పేషెంట్ అక్కడే వర్త్లెస్ అంటే ఏంటి, గిల్ట్ ఫీలింగ్ మీనింగ్ అంటే అది తెలిస్తే మేబీ ఆ డెల్యూజన్లో కొంచెం స్ట్రోక్ అవుతాడేమో. దెన్ వీ మైట్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ ఎక్స్పీరియన్స్. అది ముందు నేను డిస్క్రైబ్ ద వర్త్లెస్ అని అడిగాను కదా. ఏం చెప్పారు? when there is no much of production, then ante he was not able to produce the work anamata. Then he feels guilt. worthless ante kuda malli ade cheppukochadu atanu. You are not able to do a lot of, you can't bring lot of production in your profession and you feel lot of guilt again because of that. And it demotivates you, and again disappointment. అది చెప్పిన తర్వాతే then what is your experience in being worthless అని అడిగాను. Then again there also I got the same thing, guilt only. Angry, కోపం, యాంగర్ కూడా ఎవరి వైపు, టువర్డ్స్ వైఫ్ ఉంది. Because there is also poor communication between us. And I feel very frustrated
ఫ్రస్ట్రేషన్ అంటే ఏంటి అని అంటే దెన్ హీ సెడ్ వెరీ హెల్ప్లెస్. మేడం కమ్యూనికేషన్ మీద టచ్ చేయాలండి. వాట్సాప్ కమ్యూనికేషన్ మేడం ఏమైందంట మ్యామ్ సడన్ గా, అంటే కమ్యూనికేషన్ ఫస్ట్ బాగా ఉండి తర్వాత సడన్ గా మళ్ళీ లెస్ కమ్యూనికేషన్ ఇలా మారిపోవటానికి రీజన్ అండ్ ఏమైంది అని ఏమైనా చెప్పారా మ్యామ్? అదే రీజన్ కూడా ఏమీ చెప్పలేదు. అంటే హీ ఆల్సో డజంట్ నో ద రీజన్ ఎగ్జాక్ట్లీ. యా, అది కూడా అడిగాను నేను. సో హీస్ టెల్లింగ్ లైక్ ఐ డోంట్ నో, చాలా కౌన్సిలింగ్ సెషన్స్ కూడా వెళ్ళారంట. ఒక 3 మేబీ హీస్ హైడింగ్ మ్యామ్ దెన్. లైక్ అంటే కమ్యూనికేషన్ అంటే లెస్ అయింది అంటే ఏదో ఒకటి రీజన్ అయి ఉంటుంది. అండ్ ప్లస్ ఇంకొకటి లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎందుకు తగ్గింది అని అంటే బికాస్ దే వర్ నాట్ ఫిజికల్లీ క్లోజ్ టుగెదర్, దట్ ఈస్ లీడింగ్ టు లెస్ కమ్యూనికేషన్ బిట్వీన్ అస్. సో దానివల్ల షేరింగ్ కూడా ఏం అవ్వట్లేదు. అది ఇప్పుడు అదే ఫాతిమా వై అనేది ఏంటంటే అది కూడా ఎందుకు దానికి కూడా ఏదైనా రీజన్ ఉండాలి కదా అని అడుగుతుంది. అంటే తన వ్యూ పాయింట్ కరెక్టే కదా, ఏదో ఒక బేసిక్ పాయింట్ లేకుండా, స్టిగ్మా లేకుండా, ఆఫ్ కోర్స్ అది ఏ రకమైనది అది వేరే డిఫరెంట్ థింగ్, బట్ ఏదైనా స్టిగ్మా ఉండాలి కదా. తన ఆర్గ్యుమెంట్ లో చాలా ఇది ఉంది, వాల్యూ ఉంది. స్టిగ్మా ఉండాలి అనేది ఆ అమ్మాయి ఇష్యూ, ఆ అమ్మాయి చెప్తుంది. కరెక్టేనండి, అదే అంతేనా? అర్థమైంది నాకు. యా ఆబ్వియస్లీ ఎవరికైనా డౌట్ రావాలి కదండి. అంటే ఆ ముందు చక్కగా ఉన్నవాళ్ళు మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా కిడ్ పుట్టేంత వరకు కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. వన్స్ దట్ కిడ్ వాజ్ బోర్న్, ఆ 1 year గ్యాప్, బికాస్ డాక్టర్ అడ్వైజ్డ్ దెమ్ నాట్ టు బి ఫిజికల్లీ టుగెదర్. సో షీ వెంట్ టు హర్ పేరెంట్స్ ప్లేస్. అక్కడ 1 year అలాగ అయిపోయింది. సో ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఐ థింక్ ఎందుకని నేను చాలాసార్లు స్ట్రెస్ చేసి అడిగానండి. అంటే హీ సెడ్ లైక్ ఐ డోంట్ నో, షీ వాజ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్, షీ ఈజ్ నాట్ ఎట్ ఈజ్, హర్ పర్సనాలిటీ గాట్ కంప్లీట్లీ చేంజ్డ్ ఆఫ్టర్. అంటే సో ఇంకా నేను చాలా డీప్గా అడిగితే దెన్ కౌన్సిలింగ్ సెషన్స్లో మాతో చాలా మాట్లాడి అన్నీ చేసినప్పుడు నాకు కొన్ని పాయింట్స్ అర్థమైనాయి. మేబీ షీ వాజ్ సెక్షువల్లీ అబ్యూజ్డ్ వెన్ షీ వాజ్ వెరీ యంగ్, ఇట్ సీమ్స్, బై హర్ అంకుల్. సో ఆ ఇన్సిడెంట్ ఆవిడ మీద ఉంది, మేబీ దానివల్లేమో అని చెప్పి ఆవిడ చెప్పడం, ఈ ఏడవడం, నేను వెళ్ళి కన్సోల్ చేయడం కూడా అయింది అప్పుడు. సో సంథింగ్ ఆవిడ మనసులో ఏదో ఉంది. అంటే మరి అలా ఉన్నప్పుడు మ్యారేజ్కి ముందు బాగానే ఉన్నారు కదండి, అండ్ ఈవెన్ దే ఆర్ ఫిజికలీ క్లోజ్ ఈవెన్ బిఫోర్ మ్యారేజ్. ఓకే ఓకే, బట్ ఇందాక మీరు ఈ పాయింట్స్ చెప్పలేదు కదా. అంటే ఎందుకంటే దేర్ ఇస్ సమ్ స్టిగ్మా టు దిస్ పర్సన్. అంటే ఇప్పుడు ఆవిడ మన పేషెంట్ కాదు కదా, ఇతనే మన పేషెంట్. అవును. సో అది మనం ఇప్పుడు ఆవిడ సెక్సువల్ గా అబ్యూజ్ అయ్యింది చైల్డ్హుడ్ లో, దట్ డజంట్ కమ్ ఇన్ దిస్ వెర్షన్. ఇతను ఏ రకంగా తీసుకుంటున్నాడు అనేదే మనకి ఇంపార్టెంట్. అదే అంటే ఇతను నాకు చెప్పిన రీజన్ అది ఒకటేనండి, ఇంకా అంతకు మించి ఏం లేదు. షీ ఈజ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్, అందుకనే ఇంకా. అండ్ కిడ్ వాజ్ దేర్, కిడ్ చాలా క్లోజ్. సో వెన్ ఎవర్ ఐ గో టు స్లీప్ విత్ హర్, దెన్ ఇమీడియట్లీ కిడ్ ఆల్సో యూజ్ టు కమ్ అండ్ స్లీప్ ఇన్ బిట్వీన్ అస్. అండ్ కిడ్ ఈజ్ ఆల్సో నాట్ కంఫర్టబుల్ ఇఫ్ వీఆర్ టుగెదర్ అని చెప్తున్నాడు. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అన్నీ దానివల్ల మేబీ అని. The need to be physically attractive and physical relationship is very strong here. అంటే నాకు అర్థమైంది, నాకు కేసు చూడలేదు కాబట్టి మనం చెప్పలేము. సో సమ్ ఇష్యూస్ ఆర్ రన్నింగ్ ఇన్ దిస్ కేస్ విత్ ద ఫిజికల్ థింగ్ ఆల్సో. అది కూడా మనం కన్సిడరేట్ చేసుకోవాలి డెఫినెట్ గా.
ఎట్లా ఉంటుందంటే మేడం గారు, ఇప్పుడు ఒక్కొక్క కేసెస్లో ఒక్కొక్కలా టర్న్ అవుతాయి. ఇప్పుడు రాఘవన్ చెప్పాలనుకున్న పాయింట్ కూడా అదే ఇందాక. సో ఎందుకంటే ఇప్పుడు లో, వర్త్లెస్, దీస్ ఆర్ హిజ్ ఓన్ డెల్యూజన్స్. సో వాట్స్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ డెల్యూజన్ విల్ గివ్ యూ ద కింగ్డమ్ అండ్ ద రెమెడీ కదా. ఆ వాట్స్ ద ఎక్స్పీరియన్స్ అనే చోట ఒక్కొక్కసారి ఏదైనా మారిపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాఘవన్ ఒక కేసు, రాఘవన్ నువ్వు చెప్పది హౌ దట్ థింగ్స్ చేంజ్ డ్రామాటికల్లీ, నువ్వు చూసింది చెప్పు. ఎక్స్పీరియన్స్ దగ్గర ఎట్లా చేంజ్ అవుతాయి ముందు స్టోరీ పార్ట్ లోంచి మన ఎక్స్పీరియన్స్కి వెళ్ళినప్పుడు? స్టోరీలో సేమ్ ఇవే వర్డ్స్ వాడతారు. అంటే ఎమోషనల్ పిక్చర్, సపోర్ట్ ఉండాలి, రెస్పెక్ట్, గౌరవం, ఇలాంటి వర్డ్స్ అన్నీ వస్తాయి. అవును. బట్ డెల్యూషన్ నుంచి దాటిన తర్వాత ఆ రెస్పెక్ట్, గౌరవం, బాస్, వాట్ బాస్ మీన్స్ అంటే దెన్ ఇట్ కంప్లీట్లీ చేంజ్డ్. అంటే ఇంకా అవ్వలేదు, స్టెప్ బై స్టెప్ వెళ్తుంది కంపెనీలో. అయితే ఏంటి బాస్ అయితే అప్పటి వరకు తనకి అంతా ఏం సేమ్, నాకు ఈ రెస్పెక్ట్ కావాలి, ఒక స్టేటస్ కావాలి, పొజిషన్ కావాలి, ఇలా అని చెప్పుకుంటూ వచ్చింది. కానీ తను అయితే అలా అయితే బాస్ అయితే నేను ఒక్కదాన్ని చైర్లో ఉంటాను, దెన్ ఐ విల్ కంట్రోల్ ద అదర్ పీపుల్. నా కింద వాళ్ళని నేను కంట్రోల్ చేస్తాను. అంటే బాస్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అక్కడ డెల్యూజన్ నుంచి కింగ్డమ్ మారిపోయింది. అక్కడ ఐ నీడ్ టు కంట్రోల్ ఆల్ అదర్స్, కీప్ దెమ్ ఇన్ పర్టికులర్, అంటే ఒక లీడ్ చేయాలి నేను, వాళ్ళందరినీ నేను లీడ్ చేయాలి, బ్రింగ్ దెమ్ అప్. ఓకే. బాస్ ఫర్ ఏ మినరల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, బాస్ ఫర్ ఏ యానిమల్ ఈజ్ టు కంట్రోల్. సో అంతకు ముందు వరకు అంతా కూడా సేమ్ ఇవే వర్డ్స్ వచ్చాయి, రెస్పెక్ట్, ఇవన్నీ మినరల్ వర్డ్స్ ఇక. ఇంకా సో ఆ డెలివిజన్ తర్వాత మారిపోతుంది. అందుకని ఇప్పుడు అన్న కూడా అదే చెప్తున్నాడు, డెలివిజన్ తర్వాత ఇట్ మే కంప్లీట్లీ చేంజ్ ద కింగ్డమ్. అవును అవును. అలా కదరా, ఇప్పుడు మొన్న మనం చూసిన ఫోకస్ కేసులో కూడా అదే కదా. వాట్స్ ఫోకస్ టు హిమ్, అట్లా తిరిగింది ఆ కేసు. సో ఫస్ట్ ఇష్యూస్ అంతా నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను, జాబ్ చేయలేకపోతున్నాను, నాకు సరైన సపోర్ట్ లేదు, నేను ఎందులోనూ గ్రో అవ్వలేకపోతున్నాను, ఎప్పుడు ఇలాగే ఉండిపోతున్నాను, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, ఫోకస్ చేయలేకపోతున్నాను, మీరు చెప్పినట్టు లోగా ఫీల్ అవుతున్నాను. సో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్? ఓకే, అది అదే ఆ క్వశ్చన్ అడగడానికి అదే ఇప్పుడు ఆ కేసు యాక్చువల్గా మనోడికి రాఘవన్కి పెట్టాను ఆ కేసు. ఆ క్వశ్చన్ ముందు ఏమంటే ఫోకస్ అంటే, ఓకే ఓకే, ఫోకస్ అన్న తర్వాత అతను షిఫ్ట్ అయ్యాడు, ఫోకస్ అంటే దేని మీదైనా ఫోకస్ చేయాలి, ఇలా వెళ్ళాడు అనమాట. దెన్ వాట్స్ ది ఎక్స్పీరియన్స్? ఏదో నా చుట్టూ ఏదో కన్స్ట్రిక్ట్ అయిపోయినట్టు ఉంటుంది. జస్ట్ బీ ఇన్ దట్ ఎక్స్పీరియన్స్. ఎట్లా ఉంటుంది? ఏదో ఒక నూతిలో ఉండిపోయినట్టుగా ఉంటుంది. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ ఏ మినిట్. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎట్ దట్ స్పర్ ఆఫ్ మూమెంట్? గొంతంతా ఇదైపోయినట్టు ఉంటుంది. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? నీళ్లు గొంతు దాకా వచ్చేస్తాయి, ఊపిరాడదు. లిటిల్ బిట్ మోర్, పెద్ద కరెంట్ ఏదో నన్ను కిందకి లాగేసినట్టుగా ఉంటుంది. ట్రష్, ఫోర్స్. సో ఇనీషియల్ గా సపోర్ట్ ఎవరు లేరు, గ్రో అవ్వాలి, సో మెనీ మినరల్ వర్డ్స్. ఐ వాంట్ టు గెయిన్ దిస్, ఐ వాంట్ టు హ్యావ్ మనీ. ఓకే, అందరూ మోసం చేస్తారు, డబ్బులు ఇచ్చేసి మర్చిపోతూ ఉంటాడు. స్టోరీ పార్ట్ లో చాలా వస్తాయి. బట్ వెన్ వి టుక్ ద రైట్ డైరెక్షన్,
we will push Yes. this person gently into experience. And Oh. we got the animal kingdom, which is very, very peculiar, because in no way in the external area he looked like an animal. Antena Raghavan? అవునండి. అసలు పై ప్లేన్ లో ఎక్కడైనా అతను యానిమల్ లా ఉన్నాడా? There are no issues of any animal, Okay. no issues of any high versus you anything. But when we put the experience, when we push the person into experience, when he connected to the source, then animal theme came. Then the water came. His experience is being in water, choked, no light, complete darkness, couldn't move, suffocate, current of water coming up to neck, which are the features of bivalve. Okay. The idea is that in the bivalves, these are the vulnerable creatures, mollusks. Mollusks, yeah. So what's their feature in general is that they feel they couldn't get the exact, the mollusks and the bovidae family, these people didn't show the animal, don't show the animal theme which we go through. We think that animal means we hurt, attack, kill. అదే గుర్తొస్తుంది మనకి యానిమల్ అంటే ఎంతసేపు. ద ప్రాబ్లమ్ ఇస్ అవర్ ప్రిజుడిస్ విత్ యానిమల్. బట్ దేర్ ఆర్ యానిమల్స్ వేర్ దే ఫీల్ వల్నరబుల్, దే ఫీల్ అటాక్డ్. Okay. వల్నరబుల్ అంటే ఇందాక మీరు చెప్పారు లో అనే వర్డ్, అలాగనమాట. అంటే మనకి ఇప్పుడు మొలాస్క్ ఉందనుకోండి, దాన్ని ఇంకోటి తినేస్తుంది, అప్పుడు దానికి కిల్ ఏమిటి? దాని ఎక్స్పీరియన్స్ నన్ను ఎవరా తింటారేమో అని. కౌ గడ్డి తింటుంది, సో కౌకి ఎక్స్పీరియన్స్ ఏంటి? కౌ వెళ్ళి కొట్టడం తినడం చేయదు, తన్నెవరో తింటారని. సో యానిమల్ హ్యాస్ బోత్ ద థీమ్స్, that they are eaten by someone or they eat someone. Okay. They are vulnerable to someone or someone should be vulnerable to me. అందుకే సోర్స్ చదువుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ మేడం గారు, అదే అద్భుతం అసలు. సార్ చెప్తారు చూసారా, ఈవెన్ విత్ స్నేక్స్, these people are not those people which are so show off. Snakes usually don't come in, వస్తాయా బయట ప్రపంచంలోకి వచ్చి హాయ్ శ్రీకాంత్ అని చెప్తాయా? సో we should assume that source thing somewhat these persons are. So all the snake people, these are not people who show their true colors. These are not people who come into the social so midst like the Felidae members. Okay. We should understand the things also, even from external point of view. What are the things primarily considered with the big cats? Because the feature of roar, the roar thing is the primary feature of the big cats. All the 4 big cats, the Lac leoninum, the Pantheria tigris, Pantheria wonka, and Leopardus. Okay. All the 4 big cats, what's the primary exhibition is their roar. It is the unique feature for the big cats. They show that they are in the arena. నేను ఈ ప్రాంతంలో ఉన్నాను అని గట్టిగా అరిచి తెలియబరుస్తుంది. So these are the people who come in the picture in the midst of any social things. Okay. There is some external issue also running, whereas in mollusks, these are the people who don't come into limelight. So don't think that every slow person and mild person does not need animal remedies. There are animals which are very mild, gentle in the external point of view, and this person whose case I said to you just now is a very mild person. చాలా నెమ్మదస్తుడు, చాలా నిదానవంతుడు.
చాలా చిన్న స్వభావం, ఎవరిని హర్ట్ చేయడు పాపం. ఓకే. But entire thing took a U-turn when we asked about the focus. What's focus for you? I could not focus on anything. What's focus for you? ఓకే. ఓకే. So of course ఎందుకంటే ఇది చెప్తున్నాను, ఈవెన్ విత్ యువర్ కేస్ యూ హ్యావ్ టు ట్రేస్ దట్ థింగ్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మంచి పాయింట్ చెప్పింది, ఫాతిమా కూడా. We have to trace something, use some art to get the picture of this patient. ఓకే. రీసెంట్ గా ఇవాళ గౌతమ్ను వాళ్ళు వచ్చారు, యాక్చువల్ గా మన గ్రూప్ లో ఫోటోలు కూడా పెట్టారు, విజయ్ గౌతమ్. బ్యూటిఫుల్ కేస్ అది. నేను ఇవాళ చెప్పాను అడికి ఏంటంటే ఆవిడ మీలాగే సపోర్టు, సెక్యూరిటీ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. ఆవిడ ప్రాబ్లం ఏంటంటే ఒక 2 years బ్యాక్ వాళ్ళ బ్రదర్కి యాక్సిడెంట్ అయింది. ఓకే. ఆ తర్వాత 6 monthsకి అతను చాలా మేజర్ యాక్సిడెంట్. ఆ టైంలో ఈవిడ చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంది, రకరకాల హాస్పిటల్స్ తిప్పింది, చచ్చిపోతాడని చెప్పారు, బట్ కాపాడేసింది ఈవిడ. ఇదంతా ఆవిడే చెప్పింది. ఇది జరిగిన ఒక 3-4 monthsకో ఒక 5 monthsకో ఆవిడకి మైండ్ డిస్టర్బ్ అవడం స్టార్ట్ అయింది. ఫియరు, యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్ ఇవి రావడం మొదలెట్టాయి. సైకియాట్రీ ట్రీట్మెంట్ తీసుకుంది. సైకియాట్రీ ట్రీట్మెంట్ తీసుకున్నంత కాలం బాగానే ఉంది. వన్స్ ఆ మెడిసిన్స్ కనుక వదిలేస్తే మళ్ళీ ప్రాబ్లం మామూలే. అవి వాడుతుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి. ఓవర్ హీట్ అయిపోవటం, కాళ్ళు బర్నింగ్స్, ఒబేసిటీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సో షీ స్టాప్డ్ దట్ సైకియాట్రీ ట్రీట్మెంట్ అండ్ స్టార్టెడ్ టు యూజ్ సమ్ ఏదో హెర్బల్ ఆయుర్వేది లైక్ దట్. ఓకే. కానీ ఆ పిక్చర్ ఏమీ ఆవిడకి తగ్గలేదు. ఎవ్రీ డే షీఈస్ కంప్లైనింగ్ ఆఫ్ దిస్ ప్యానిక్ అటాక్స్. రీసెంట్గా వచ్చింది, October 1st కేసు అనమాట. ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టే మాకు చాలా భలే చెప్పింది ఆవిడ. ఫస్ట్ పార్ట్ అంతా సపోర్ట్ కావాలి, ఏదైనా జాబ్ చేయాలి. మా ఆయన ఒక్కటే అడిగారండి నన్ను, నువ్వు ఫ్యామిలీని లీడ్ చేయగలవా? నేను అతను ఏదో చిన్న అకౌంటెంట్ జాబ్ అది మానేసి అతను సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలనుకున్నాడు. ఒక 1 year గ్యాప్ వస్తుంది. ఆ 1 year ఫైనాన్షియల్గా ఫ్యామిలీ నువ్వు నడపగలవా అని అడిగేట. మా ఆయన ఒకే ఒక కోరిక అడిగాడండి, అది కూడా నేను చెయ్యకపోతే ఎలాగా? హీఈస్ సో గుడ్ పర్సన్, నా గురించి ఎంతో కేర్ తీసుకున్నారు, నేనంటే ఎంతో ఇష్టం. అంటే మనం వెంటనే అవన్నీ ఎమోషన్లోకి వెళ్ళిపోకూడదు. అబ్బో ఈయన ఎంతో మంచి ఫ్యామిలీ, మనకు అనవసరం. ఏంటి కారణం అలా అడగడానికి? 1, 2 మీరెందుకు చెయ్యాలి? ఫస్ట్ కేసు అదే ఏరియల్ వ్యూ పాయింట్ మనం తీసుకోవాలి. అదే కదా సార్ చెప్తారు, ముందు ఇష్యూస్ తెలియాలి కదా. అంటే మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండి, సంథింగ్ కమింగ్ అవుట్. ఓకే, అయితే అంటే వాళ్ళు మా ఫ్యామిలీని అంతా, మేము నాన్ వెజిటేరియన్స్, వాళ్ళు వెజిటేరియన్స్, ఆ ఫ్యామిలీని అంతా ఒప్పించి ఆయన నన్ను చేసుకున్నారు. మా అత్తగారు వాళ్ళందరూ కూడా నాతో బాగుంటారు. ఓకే, ఏంటి అప్పుడు ఇష్యూ? ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేయవలసి వచ్చింది ఫ్యామిలీ. సో వాట్, సపోర్ట్ చేయాలి కదా సార్, లేకపోతే ఎలా నడుస్తుంది? ఓకే, ఇలా చెప్పుకుంటూ వచ్చింది ఇలాగ చాలాసేపు. ఎలా అంటే అదే మాట వస్తుంది, సపోర్ట్. సో వాట్ సపోర్ట్? ఇంకేది? నో సపోర్ట్ గురించి చెప్పండి, జస్ట్ ఆ సపోర్ట్. వాట్ సపోర్ట్ ఫర్ యూ అంటే ఈ టోన్లో కాదు, మామూలుగా మైల్డ్గా. ఒక్కతినే నేను ఇంట్లో ఉంటే, చూడండి ఎగ్జాంపుల్ ఆవిడ ఇచ్చింది. సపోర్ట్ అంటే ఒక్కతినే నేను ఇంట్లో ఉంటే, ఎవరైనా వ్యక్తి వచ్చేస్తే నేను ఒక్కదాన్నే ఏం చేయలేను. ఆ టైంలో గనక మా హస్బెండ్ నా పక్కనుంటే బలంగా మేమిద్దరం కలిపి అతన్ని బయటికి తోసేస్తాం. సార్ మొన్న చెప్పారు కదండి కేసు. అదే అది చెప్తున్నాను. అంటే ఫీచర్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, లో ఎలోన్ ఫీలింగ్. అంటే మనకి అక్కడ లో అలోన్ ఫీలింగ్ కూడా కాదు కదండి. సపోర్ట్ అంటే ఏ రకమైన సపోర్ట్ అనే అది కదా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం గారు. అంటే ఆ సపోర్ట్ అనేది వచ్చింది. సపోర్ట్ ఈ పర్సన్ కి ఏంటనేది మనకి రాలేదు కదా, దాన్ని కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అవును. ఒకసారి
ఇప్పుడు ఇక్కడ అది వచ్చింది, ఇక్కడ సపోర్ట్ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది కదా సపోర్ట్, ఇది 4th రో అనుకోకూడదు. సపోర్ట్ ఏంటి, నేను వల్నరబుల్, ఒక్కతనే ఉంటే ఎవరైనా నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటారు, మా ఆయన పక్కన ఉంటే మేమిద్దరం కలిసి ఆ వ్యక్తిని బయటికి తోసేయచ్చు. ఏ సపోర్ట్ ఇది? ఫిజికల్ సపోర్ట్. ఇక్కడ ఇక్కడ ఎక్స్పీరియన్స్ లో ఏమొస్తుంది, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? పానిక్. యానిమల్ సపోర్ట్, ఎందుకంటే ఆవిడ వల్నరబుల్ గా ఫీల్ అయిపోతుంది, ఒక్కతనే ఉంటే నన్ను ఎవరో ఒకళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో మా ఆయన, అందుకే సూపర్ క్లాస్ లో 4th సూపర్ క్లాస్ లో పెట్టాడు శంకరన్ గారు. ఏది మ్యామల్స్ 4th రో డైలిడే ఫ్యామిలీ. అవును అవును చెప్పారు. ఎందుకంటే ఆ రెండిటి ఫీచర్స్ దగ్గరగా ఉంటాయి అక్కడ. వైలేల్స్, రో 4, మ్యామల్స్ ఇవన్నీ 4th సూపర్ క్లాస్ లో ఉంటాయి. ఎందుకంటే ఐడియా రెండిటికి ఒకటే, హోమ్ ఐడియా. బట్ యానిమల్ హోమ్ ఏంటి, నేను ఒక్కతినే ఉంటే అడ్వాంటేజ్ తీసుకుంటాను. మినరల్ హోమ్ ఏంటి, స్టెబిలిటీగా ఉంటే, సెక్యూరిటీగా ఉంటే, మళ్ళీ అక్కడ అదే ఇష్యూ వస్తుంది. సపోర్ట్ అంటే ఏమండి, సపోర్ట్ ఉంటే సపోర్ట్ మా ఆయనకి డబ్బులు ఇవ్వచ్చు కాస్త, అది వస్తుంది. అది రాలేదు ఇక్కడ. చూసారా ఎలా మారిపోయిందో పిక్చర్? మీరు ఆ కేస్ షీట్ మీకు పంపిస్తాను, ఒకసారి చదవండి, మీకు వాట్సాప్ లో పంపిస్తాను. అన్ని అవే వస్తాయి. ఏది సపోర్ట్, స్టెబిలిటీ, ల్యాకింగ్, ప్రూవింగ్. కానీ ఎక్స్పీరియన్స్ లో someone is going to take advantage over me when I am alone. అది ఎక్స్పీరియన్స్. అండ్ at that spur of moment, what's your physical experience? బాడీ అంతా షివర్ అయిపోతుంది, ప్యానిక్ అయిపోతాను, భయం. ఎవరైనా అదే నేను చాలా ఒంటరిగా ఎవరిని ఎదుర్కోలేను. ఎదుర్కోవడం ఏమిటి, చూసుకోక్కర్లేదు. అండ్ వన్స్ మీకు ఇక్కడ కనెక్ట్ అయ్యాక, అదే నేను శ్రీకర్కి చెప్తాను, మనోడు ఎన్నిసార్లు అడుగుతాడు అదే ప్రశ్న, మీరు ఇక్కడ కనెక్ట్ అయిపోతే నెక్స్ట్ వచ్చేవి మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ గా అన్ని సీక్వెన్స్ ప్రకారం వస్తాయి. మీరు ఏం కంగారు పడక్కర్లేదు. నాకు యానిమల్స్ అంటే ఇష్టం, ఏ యానిమల్స్, డాగ్స్ అంటే ఇష్టం, ఇంకా కౌస్ అంటే ఇష్టం. ఏంటి కౌస్ అంటే ఇప్పుడు లేవనుకోండి, ఓకే ఒకప్పుడు ఉంటే. ఆ చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉండేదాన్ని, మా అమ్మగారు అక్కడ వదిలేసేవారు, మా అమ్మమ్మ గారు నేను రోజు, ఆ స్టోరీ చూడండి ఎలా వెళ్ళిపోతుందో. మీరు ఇక్కడ కనెక్ట్ అయిపోయి ఉన్నారు, మీ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోయి ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు దట్ ప్లేట్. అంతే. ఆవిడ ఆ పాయింట్ చెప్పి, ఆ దూడెళ్ళి ఆవును నాకుతూ ఉంటుంది చూసారా, ఇంకా అంతకన్నా ఏం కావాలండి. అది అలా గనక నాకు చూస్తూ ఉంటే నాకు జరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఏమిటండి ఇది? అండ్ ఆల్ ద అదర్ థింగ్స్, ఎవర్షన్ టు మిల్క్ ప్రొడక్ట్స్, పాలు పడవు, సోర్నెస్ ఆఫ్ చెస్ట్ బిఫోర్ మెన్స్, ఇంకా వచ్చేస్తాయి అవన్నీను. ఒకసారి మీకు ఇక్కడ టచ్ అయితే అవే వస్తాయి. ఫస్ట్ పార్ట్ మనం ఎత్తుకునే యాంకర్ దగ్గర టచ్ అవ్వాలి. అక్కడ రాలేదనుకోండి, ఇంకా మిగతావన్నీ కాన్షియస్ మైండ్ నుంచే ఉంటుంది ఆన్సరింగ్. ఫాల్టర్ అయిపోతాం. సో లో ఎలోన్నెస్ అనే పాయింట్స్ ఎక్కడైతే దొరికా అది డెల్యూజన్. అక్కడి నుంచి తోసేయాలి ఎక్స్పీరియన్స్ లోకి. డెడ్ స్లో అయిపోవాలి. ఒకవేళ వెళ్ళలేదు, వాడు వెళ్ళడు ఒక్కొక్కసారి, మీరు చెప్పినట్టు ఇందాక రాఘవన్ కూడా చెప్పాడు, 3rd పర్సన్ లోకి పెట్టడం, అప్పుడు కూడా వెళ్ళలేదు, వదిలేసేయండి, వాడిని ఏం ఇది చెయ్యొద్దు, ఏరియా మార్చుకోండి, మార్చుకుని మళ్ళీ ఈ సిచ్యువేషన్ కి తీసుకురండి. ఎందుకంటే మనకి తెలుసు కదా ఎక్కడ వాడిని లోపలికి, మీరే చెప్తున్నారు కదా అది 2-3 టైమ్స్ వచ్చింది. సో ఫస్ట్ టైం వదిలేసాం, సెకండ్ టైం వదిలేసాం, 3rd టైం. కానీ ఈ లోపు కేస్ టేకింగ్ లో మీ ఇద్దరి మధ్య బాండ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది, వేవ్ లెంత్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో ఎట్ ద 3rd టైం డెఫినెట్ గా మీరు అతను తీసుకెళ్ళిపోగలుగుతారు లోపలికి. రీసెంట్ గా ఒక సైకియాట్రీ కేసు తీసుకున్నాను, అది అంతే.
ఫస్ట్ పార్ట్ లోనే అడిగేశాను నేను, ఎక్స్పీరియన్స్ నాకెలా తెలుస్తుంది ఎవరిదో ఎక్స్పీరియన్స్ అన్నాడు. సో అర్థమైపోయింది నాకు, ఇంకా మనది మ్యాచ్ అవ్వలేదు. సో నాకు అర్థమై డ్రీమ్స్కి వెళ్ళాను, దట్ వచ్చేసింది అంతే. డ్రీమ్స్ లో సార్ చెప్పారు చూడండి మొన్న స్నేక్ దాంట్లో దిగిపోయింది పిక్చర్ అంతా. ఆ ఏరియాలో దొరకలేదు అతను, ఈ ఏరియాలో వచ్చేసాడు. స్టిల్ మనకి ఎందుకంటే మనం వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోయాం. సో అక్కడి నుంచి జారిపోవడానికి అవకాశం లేదు అతను. So these are low yellowness, these are the delusion features. We are at the level of delusion. Now our job is to push that person into experience, into sensation. Okay. మీరు ఈ కేసు ఇది బ్యూటిఫుల్ లెర్నింగ్ మనందరికీ కూడా, ముఖ్యంగా మీకు, బికాజ్ యూ హ్యాడ్ టేకెన్ ఆల్ ద ఎఫర్ట్స్ టు టేక్ దట్ పర్సన్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, నాకు తెలుసా కష్టం. కొంతమంది నవ్వుతారు నన్ను చూసి, ఏంటి ఇన్ని రోజులు ఇన్ని గంటలు తీసుకుంటాడు కేసు అని. నా మీద కొంచెం వెటకారంగా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మా క్లినిక్లో కూడా కొన్నిసార్లు నాకు సపోర్ట్ ఉండదు, చాలా ఎక్కువసేపు తీసేసుకుంటున్నారు కేసు. అట్ డజంట్ మ్యాటర్, అవన్నీ మనం అక్కడ ఆలోచించకూడదు. ద వెరీ జాబ్ ఇస్ టు గెట్ ద జాబ్ డన్. 10 బంతుల్లో 30 పరుగులో 40 కొట్టాలి. ధోని ఇస్ ద బెస్ట్ ఫినిషర్, చూసుకోక్కర్లేదు. ద వెరీ ఐడియా ఏంటంటే అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఈ ల్యాగ్ డిఫ్లోరేటమ్ కేసు నేను ఈవెన్ ఐఎమ్ వెరీ సారీ, ఐ కుడెంట్ పుట్ ఈవెన్ కెమెరా ఫర్ దట్. ఎందుకంటే నాకే చిరాకు వచ్చి, ఆ 1 గంటకు వచ్చారు ఈవిడ, ఇప్పుడు ఎవడ పెడతాడు ఈ కెమెరాలు అవన్నీ, వీడియో రికార్డింగ్ తీసి పడేయండి, 10 నిమిషాల్లో తేల్చేస్తానని చెప్పాను మా సుబ్రహ్మణ్యానికి. 10 నిమిషాల్లో కేసు అయిపోతుంది బాబు, నేను చూడలేని వేళ, ఇందాక ఒకటి తీసుకున్నాం అదే పిచ్చెక్కిపోయింది, అది ఆ రోజే సైకియాట్రీ కేసు తీసుకున్నాను, 2 hours నాకు అయిపోయింది, ఇంక ఈవేళ నా బ్యాటరీ డౌన్ అయిపోయింది, నేను తీసుకోనని చెప్పాను. వాళ్ళు ఆనందపడ్డారు, 10 పర్లేదు, పావు గంటలో అవగొట్టేస్తాను అన్నాడు ఈయన. బట్ ఇన్ నో వే 1 గంటకు మొదలెట్టే 3:15 అయింది కేసు అయ్యేసరికి. వాళ్ళు బయటకు వచ్చేసరికి ఇద్దరు నిస్తారంగా అయిపోయారు, మా స్టాఫ్ కూడా. లోపల తిట్టుకున్నారేమో, బయటకి ఏమనలేదు అనుకోండి. ఎందుకంటే నాకు వన్స్ మనం మొదలు పెట్టాక ఇంకా నాకు అర్థమైపోయింది, ఇట్స్ నాట్ ఎన్ యూజువల్ కేస్, వీఆర్ గోయింగ్ సంథింగ్ క్రాకీ హియర్. అండ్ ఎస్టర్డే ఐ గాట్ ఎ గుడ్ ఫాలో అప్. ఈ 1 week లో ఒక్కసారి కూడా ప్యానిక్ అటాక్స్ రాలేదు. ఈవెన్ విత్ ఎలోపతి టాబ్లెట్స్ నాకు ఇంత ప్రశాంతత రాలేదు. దట్స్ వాట్ షీ రిపోర్టెడ్. ఈవెన్ విత్ సైకియాట్రీ మెడిసిన్స్, because she connected to her own vital force, which is dancing inside her, the other song. And it is very difficult with the known people. అదొక్కటే ఇందులో ప్రాబ్లం. పేషెంట్ మనకి తెలిసాడా చచ్చామే, they will never open. High compensation comes into picture. అందుకే నాకు అలాంటివి ఏమైనా ఉంటే నేను మా రాఘవన్కో జాహ్నవికో తోసేస్తాను కేసులు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే కూర్చోగానే అబ్బాయి మీకు తప్ప ఇంకెవరు తెలుసు, నా గురించి మొత్తం తెలుసు మీకు అంటారు. అలా అన్నాడా అంటే ఆ కేసు మనం వెళ్ళట్లేదని అర్థం. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు కాంపెన్సేట్ యూ. హైడింగ్ వచ్చేస్తుంది. పీపుల్ ఫీల్ దట్ దేర్ ఇమేజ్ విల్ బి ఫాల్టెడ్. అదొక్క చాలా మేజర్ హర్డిల్. సో ఎనీహౌ చాలా మంచి కేసు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి కేసు అంటే అంత మంచి కేసు. బ్యూటిఫుల్ లెర్నింగ్ పిల్లలందరికీ కూడా. మాకు ఇలా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు అనిపించింది నిజంగా. ఆ కేసు మీరు చెప్తుంటే అంత విశదీకరించారు, చాలా బాగా వచ్చింది. జస్ట్ ఏంటంటే డెల్యూజన్ నుంచి ఎక్స్పీరియన్స్ లో అది వచ్చేస్తుంది. మీకు ఇంకొక 4-5 కేసెస్ లో మీరు తోసేస్తారు. బ్యూటిఫుల్ కేస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you everyone. So we will conclude here today's. Thank you Radhika ma'am, Raghavan, కొండారెడ్డి గారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు. మేబీ మాస్టర్ గారితో, బుజ్జి గారితో మీ ఓన్ కేసెస్. థ్యాంక్ యూ సో మచ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర.
పరమేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.